స్వదేశీ న్యాయం నేటి నుంచి అమల్లోకి కొత్త నేర చట్టాలు. భారతీయ న్యాయ సంహిత, నాగరిక సురక్ష, సాక్ష్య అధినియం, ఇక ఐపీసీ, ఇక బిఎన్ఎస్, సిఆర్పిసి, బిఎన్ఎస్-ఎస్ఎస్, ఎవిడెన్స్ యాక్ట్, బిఎస్సిగా మార్పు. పోలీసులకు మరిన్ని అధికారాలు. దేశద్రోహం రాజద్రోహంగా పరిగణన. నిందితుల చేతులకు బేడీల పునరుద్ధరణ. కొత్త చట్టాలపై పలు వర్గాల అభ్యంతరాలు. ఇవి మన కోసం చేసుకునే చట్టాలు అంటూ అమిత్ షా చెప్తున్నారు. సో దేశ న్యాయ వ్యవస్థలో విస్తృతమైనటువంటి మార్పులు తీసుకొచ్చే కొత్త నేర చట్టాలు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్, ఇక మీదట భారతీయ న్యాయ సంహితగా బిఎన్ఎస్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, భారతీయ నాగరిక సురక్ష సంహిత, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, భారతీయ సాక్ష్య అధినియంగా మారున్నాయి. అయితే వివిధ వర్గాల నుంచి నూతన చట్టాలపై తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వీటి అమలు నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఇప్పటికే ఓ పిటిషన్ దాఖలయ్యాయి. గత ఏడాది డిసెంబర్లో సో వీటికి సంబంధించినటువంటి ఏదైతే భారతీయ న్యాయ సంహిత కావచ్చు, ఏవైతే ఐపీసీ నుంచి మారుతున్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వీటిపైన అవగాహన పెంచేటువంటి కార్యక్రమాలు భారత ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా ప్రతి దశలోనూ ఈ న్యాయ చట్టాలపైన అవగాహన కల్పించాలి. లేకపోతే ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఇక తన అధికారాలన్నిటి కూడా వినియోగించుకొని అమాయకమైనటువంటి ప్రజలను కూడా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం జరిగే అవకాశం ఉంది. గత 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో అనేకమైనటువంటి సంఘటనలు మనం చూసాం. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ప్రజలకు రక్షణ కల్పించాల్సింది పోయి ప్రజలను ఒక భక్షించే విధంగా ఈరోజు పెద్ద ఎత్తున మనం చాలా సంఘటనలు చూసినాం. సో అలాంటి ప్రయత్నాలు జరగకుండా ఉండాలి అంటే చట్టాలపైన అవగాహన ప్రజలకు, సామాన్యుల ప్రజలందరూ కూడా తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అది చేయకుండా ఈరోజు ఈ కొత్త చట్టాలు ఏవైతే ఉన్నాయో పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకే అర్థం కానట్టు పరిస్థితి కనబడతా ఉంది. సో అలా ఉండకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఈ చట్టాలపైన అవగాహన కల్పించే విధంగా భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది. లేదంటే మాత్రం పోలీసులకు మీరు విశిష్ట అధికారాలు ఇస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే పోలీస్ వ్యవస్థ ఎంత పెద్ద ఎత్తున ఈరోజు ప్రజలు ఇబ్బంది పెడతా ఉందో చూస్తూ ఉన్నాం. పోలీసులు అంటే కాన్ఫిడెంట్ అంటే ఒక ధైర్యం రావాలి, కానీ పోలీసులను చూస్తే భయపడేటువంటి పరిస్థితికి ఈరోజు సామాన్య ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. కానీ అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ చట్టాలపైన అవగాహన తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందనేది నాకైతే అనిపిస్తూ ఉంది. ఇక బెయిల్ కఠినం. పోలీస్ కస్టడీలో 55 నుంచి 75 రోజులు, దాదాపు 14 రోజులు ఉండేటువంటి బెయిల్ ఈరోజు 55 నుంచి 75 రోజులకు వస్తూ ఉంది. డిజిటల్ ఉపకరణాలను ట్యాంపర్ చేసి సాక్ష్యాధారంగా వాడే ముప్పు. కొత్త చట్టాల్లో వివాదాంశాలు అమలును వాయిదా కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. ఆల్మోస్ట్ 3 నుంచి 3.5 నెలలు. ఎస్ చట్టాల తాలూకు బిల్లుల ఆమోదం సందర్భంగా లోక్సభ, రాజ్యసభల నుంచి ఏకంగా 146 మంది విపక్ష ఎంపీలు సస్పెండ్ చేశారని, చర్చ జరపకుండానే బిల్లును ఆమోదించారని పిటిషనర్లు అంజలి పటేల్, ఛాయా మిశ్రా పేర్కొన్నారు. ప్రజల నుంచి కూడా ఈ కొత్త చట్టాలపై అభిప్రాయాలు సేకరించలేదన్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు ముఖ్యమంత్రులు ఈ చట్టాల అమలును వ్యతిరేకిస్తున్నారని గుర్తు చేశారు. ఈ చట్టాల ప్రకారం నిందితులకు బెయిల్ ఇచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయని, తప్పేం లేదు. తప్పు చేసిన వాడు అంటే కొంతమంది అమాయకులు కూడా బలయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి వీళ్ళు పిటిషన్ వేసారేమో అని అనిపిస్తూ ఉంది. పోలీసులకు విపరీతమైన అధికారులు లభిస్తాయని పేర్కొన్నారు. మరోవైపు కొత్త నేర చట్టాల అమలును వాయిదా వేయాలని కోరుతూ పౌర హక్కుల ప్రజాసంఘం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రావు మేఘ్వాల్కు లేఖ రాసింది. క్రిమినల్ లాయర్లు, దర్యాప్తు సంస్థలు, న్యాయమూర్తులు సాధారణ పౌరుల నుంచి విస్తృత స్థాయిలో అభిప్రాయాలు సేకరించకుండానే ఈ చట్టాలు తీసుకొచ్చారని గుర్తు చేసింది. ఇక చూడండి, భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ అంటే ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ నుంచి బిఎన్ఎస్ గా పేరు మారుతా ఉంది. మహిళలు, పిల్లలపై జరిగే నేరాలపై విచారణకు ప్రాధాన్యం ఇచ్చారు. పెళ్లి చేసుకుంటానో లేదా మరో విధంగానో యువతను మోసగించి లైంగికంగా సంబంధ పెట్టుకోవడాన్ని సెక్షన్ 69 ప్రకారం నేరంగా పరిగణిస్తారు. మైనర్ పై గ్యాంగ్ రేప్లకు పాల్పడిన వారికి మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధిస్తారు. బాధిత మహిళలను, పిల్లలను ఆసుపత్రిలో చేర్చగానే వారికి తొలుత ఉచితంగా వైద్యం అందించాల్సి ఉంటుంది. ఉగ్రవాద చర్యలు తొలిసారిగా నిర్వచించి నేర చట్టం కిందికి తీసుకొచ్చారు. ఇంతకుముందు దేశద్రోహం నేరాన్ని రాజద్రోహంగా పేరు మార్చారు. నిర్లక్ష్యంతో వాహనం నడిపించి మరణానికి కారణమైన నేరస్తులకు హిట్ అండ్ రన్ కేసులో ఇప్పుడున్న 2 ఏళ్ల జైలు శిక్షను 5 ఏళ్లకు పెంచారు. వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మూక దాడిని హత్యతో సమానంగా పరిగణించి విచారిస్తారు. శిక్ష అమలులో భాగంగా నిందితులతో సామాజిక సేవ చేయించడం అనే కొత్త నిబంధనలు ప్రవేశపెట్టారు. సో చాలా కార్యక్రమం అంటే ఎవరైతే నేరస్తున్నారో చాలా రకాల పనులు చేపిస్తారు, వాళ్ళకు చాలా రకాల అవకాశాలు ఉంటాయి. సో దానిలో భాగంగానే సామాజిక సేవ చేయించాలనేటువంటి ఒక కొత్త నిబంధన తీసుకొచ్చినట్టు తెలుస్తా ఉంది. ఇది సిఆర్పిసి అనుకుంటా, భారతీయ నాగరిక సురక్షిత సంహిత బిఎన్ఎస్ఎస్. ఇప్పటి వరకు ఉన్న సిఆర్పిసి ప్రకారం పోలీసులు తొలుత ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తర్వాతే విచారణ ప్రారంభించాలి. వివాహ సంబంధిత
సంబంధిత వివాదాలు, వ్యాపార గొడవలు వంటి కొన్నింట్లోనే తొలుత విచారణ జరిపి ఆ తర్వాత అవసరమైతే ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తారు. కానీ కొత్త చట్టం ప్రకారం పోలీసులు ఏ కేసులోనైనా తొలుత ప్రాథమిక విచారణ జరిపి అవసరమైతేనే ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలి. ఇది పోలీసులకి పెద్ద ఊతం. పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఘటన ఎక్కడ జరిగినా ఏ పోలీస్ స్టేషన్ లోనైనా ఎఫ్ఐఆర్ దాఖలు చేయవచ్చు. దీనిలో 0 ఎఫ్ఐఆర్ గా వ్యవహరిస్తారు. ఇది ఆల్రెడీ ఉన్నటువంటి రూలే. పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండానే ఏదైనా ఘటనపై ఫోన్ తదితర సమాచార సాధనాల ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. అరెస్ట్ చేసిన వ్యక్తుల వివరాలు పోలీస్ స్టేషన్ లో అందరికీ కనిపించేలా ప్రదర్శించాలి. తద్వారా సదరు వ్యక్తుల బంధుమిత్రులు తగు న్యాయపరమైన చర్యలు చేపట్టడానికి వీలవుతుంది. ప్రస్తుతం ఈడీకి నిందితుల ఆస్తులను జప్తు చేసే అధికారం ఉన్నట్లుగా నేరాలపై దర్యాప్తు జరిపే సంస్థలకు కూడా ఆస్తుల జప్తు అధికారాలని ఈ కొత్త చట్టం కట్టబెడుతుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిందితులు, బాధితులు, సాక్షుల విచారణకు హాజరు కావచ్చు. ఇదే పద్ధతిలో వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేయవచ్చు. సిఆర్పిసి గట్టిగా తీసుకొచ్చారు. భారతీయ సాక్ష్య అధినియం ఇంతకు ముందు ఎవిడెన్స్ యాక్ట్ లోని పలు అంశాలను దీంట్లో తిరిగి కొన్ని మార్పులతో పొందుపరిచారు. ఉదాహరణకు ఎవిడెన్స్ యాక్ట్ లో భారత భూభాగం అంతటికీ చట్టం వర్తిస్తుందని స్పష్టం చేయగా దాంట్లో ఉన్న ఇండియా అనే పేరును BSA లో తొలగించారు. తద్వారా భారత భూభాగం వెలుపలి ప్రాంతాలకు చెందిన డిజిటల్ రికార్డులను కూడా సాక్ష్యంగా పరిగణించడానికి అవకాశం ఏర్పడింది. స్మార్ట్ ఫోన్లు, ఇతర డిజిటల్ ఉపకరణాల్లోని వివరాలను కూడా సాక్ష్యాధారాలుగా పరిగణిస్తూ డాక్యుమెంట్ నిర్వచనాన్ని విస్తృతపరిచారు. ఆడియో, వీడియో రికార్డులను కూడా ఎవిడెన్స్ గా పరిగణిస్తారు. ఇంతకు ముందు ఆడియో, వీడియో ఎవిడెన్స్ లను అసలు ఎక్కడ కూడా ఎవిడెన్స్ గా పరిగణించలేదు. ఇప్పుడు వాటిని పరిగణించేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఆర్థిక తదితర రంగాల నిపుణుల మౌలిక అభిప్రాయాలు సాక్ష్యాధారంగా పరిగణిస్తారు. ఏదైనా కేసులో నిందితులు ఒకరికంటే ఎక్కువ ఉంటే విచారణ దశలో వారిలో ఎవరైనా పరారైన ఆ నిందితుడి గైర్హాజరులో విచారణ కొనసాగుతుంది. సవాళ్లు కొత్త నేర చట్టాల అమలుకు ముందు 2024 జూలై 1వ తేదీ ముందు వరకు జరిగిన నేరాలను ఐపీసీ తదితర పాత చట్టాల ప్రకారం విచారించాల్సి ఉంటుంది. జూలై 1 నుంచి జరిగిన నేరాలను కొత్త చట్టాల ప్రకారం విచారించాలి. ఇది తీవ్ర గందరగోళానికి దారితీసి న్యాయవాదులు, న్యాయమూర్తులు ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. కేసుల నమోదులో పోలీసులకు ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. నిందితులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరపవచ్చని కొత్త చట్టాలు చెప్తున్నాయి. కానీ దేశంలోని 80% కోర్టులో దీనికి అవసరమైన మౌలిక సదుపాయాలు లేవు. కేవలం సుప్రీంకోర్టు అండ్ హైకోర్టులో మాత్రమే ఈ వీడియో కాన్ఫరెన్స్ సంబంధించిన ఆప్షన్స్ ఉన్నాయి తప్ప బిలో కోర్ట్స్ ఏవైతే జిల్లా కోర్టులు కానీ కింది కోర్టులు ఏవైతే ఉన్నాయో ఆ కోర్టులలో వీడియో కాన్ఫరెన్స్ ఆప్షన్ లేకపోవడం మరి చాలా ఇబ్బందికరమైన అంశంగా కనబడతా ఉంది. చాలా అంశాలు కూడా ఈరోజు కొత్త చట్టాలు ఏవైతే వస్తున్నాయో అవి ప్రజలకు ఇబ్బందికరంగా కనబడుతున్నాయి. పోలీసులకు కొంత అధికంగా వాళ్ళకు అధికారాలు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకు కూడా ఈ చట్టాల ఇంప్లిమెంటేషన్ లో ఇబ్బందులు తప్పవు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇక న్యాయమూర్తులు కానీ న్యాయవాదులు కానీ వీళ్ళిద్దరికి కూడా సవాలుగా కనబడతా ఉంది. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఏదేమైనా బేడీలు వేసేటువంటి పోలీస్ అన్నలకి ఫుల్ ఫ్లెడ్జ్ ఫ్రీడమ్ అయితే దొరికింది ఈ సందర్భంగా.